దూరంగా ఈ లోపు ఎవరెవరు మాట మాట్లాడితే వాళ్ళు వెయిట్ అవుతారు. పనులు ఉన్న ఇబ్బంది పెట్టకూడదు. డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు, బిఎం గారు ఉన్నారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు 2 నిమిషాలు ఎవరైనా 1 నిమిషమే స్వతంత్ర గురించి మాట్లాడితే మనం చేసుకుంటే కార్యక్రమం అయిపోద్ది. ఇక్కడ నుంచి స్టార్ట్ కుమార్ గారు ఎవరైనా మాట్లాడితే మాట్లాడింది యువ గారు ఒకసారి చెప్పింది వాళ్ళకి అక్కడి నుంచే యువ గారు మాట్లాడి చెప్పండి. మాట్లాడకూడదు. చెప్పండి సార్. బాబు రండి, బాబు మీరండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మనం ఈరోజు ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామంటే మన ముందున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణ త్యాగాలతో వాళ్ళ జీవితాన్ని మన స్వాతంత్రం కోసం అర్పించారు కాబట్టి ఈరోజు మనం ఎంత స్వాతంత్రంగా బతకగలుగుతున్నాం. ఈ ప్రాణ త్యాగాలు చేసి మన దేశానికి మన యూత్కి స్ఫూర్తిగా నిలిచిన షహీద్ భగత్ సింగ్ అలాగే ఉధమ్ సింగ్ వీళ్ళు ఇప్పుడు కాదు మరి ఎవ్వరు వీళ్ళ స్ఫూర్తి మన దేశానికి అలాగా నిలిచి ఉంటుంది. షహీద్ భగత్ సింగ్ గారి గురించి 2 మాటలు చెప్పుకోవాలంటే సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్. సైమన్ కమిషన్ అంటే మన భారతదేశంలో ప్రస్తుత అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని స్టడీ చేసి ఎక్కడెక్కడ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉద్యమాలు స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి అది స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వడానికని సైమన్ కమిషన్ బ్రిటిష్ గవర్నమెంట్ వేశారు. అప్పుడు ఆ కమిషన్లో అందరు బ్రిటిష్ వాళ్ళ మెంబర్స్ ఉంచారు, మన భారతదేశం నుంచి ఒకరిని కూడా మెంబర్గా వేయలేదు. దానికి వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా అహింస పద్ధతిలో అక్కడ నిరసన తెలియజేస్తుంటే ఎవరైతే స్కాట్ అనే ఒక పోలీస్ అధికారి ఈ లాఠీ చార్జ్ చేసి అతన్ని లాలా లజపతి రాయ్ గారిని ఆయన ఛాతీ మీద విపరీతంగా కొట్టారు. అప్పుడు కొట్టడం వల్ల ఆయన బాగా తీవ్రంగా గాయపడి 2 వారాల్లో అతను హార్ట్ అటాక్తో చచ్చిపోవడం జరిగింది. అది భగత్ సింగ్ గారి దీంట్లో చాలా బలంగా నాటుకుపోయింది. అప్పుడున్న పరిస్థితుల్లో మనం దేశ ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు బాధలు చూసి ఆయన ఈ స్కాట్ అనేవారు అధికారి అయితే ఉన్నారో అతన్ని చంపాలని ఆ రోజు నిశ్చయించుకున్న తర్వాత ఈ భగత్ సింగ్తో పాటు రాజ్గురు సుఖదేవ్ అతను స్కాట్ అని ఇతను సిగ్నల్ ఇవ్వడం వల్ల అతని మీద కాల్పులు జరిపారు. స్పాట్లో అతను చచ్చిపోయాడు. అక్కడి నుంచి పారిపోతున్న దీంట్లో మన ఇండియన్ అధికారి ఒకరు వీళ్ళని వెంబడిస్తుంటే మరొక మెంబరు ఇతను కూడా కాల్ చంపారు. అక్కడి నుంచి మొదలైంది భగత్ సింగ్ గారి ఇది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే